మార్నింగ్ ఆల్ లాస్ట్ క్లాస్ లో కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దాంట్లో కోయాగులేషన్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాను. కోయాగులేషన్ అంటే ఏం చెప్పామమ్మా అంటే ప్రెసిపిటేట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఒక ఆల్కలైన్ కలిపినప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఇది అగ్రిగేట్ అవుతుంది. అగ్రిగేట్ అంటే దగ్గరగా అంటే సస్పెన్షన్ టైప్ రేంజ్ మాలిక్యూల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయ్యేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా మనం అగ్రిగేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పెప్టైడ్ కోయాగులేషన్ అని చెప్పాం. కోయాగులేషన్ సంబంధించి హార్లీ షుగర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంపార్టెంట్ విషయాలు ఇవి కూడా ఇవి రెండేసి కలిపి 5 మార్క్స్ అడుగుతున్నాడు. కొత్తగా ఫామ్ చేసినటువంటి మోడల్ పేపర్లో ఇవి 4 నుంచి కూడా మనకి ఏం చేశారంటే 2 క్వశ్చన్ కలిపి 5 మార్క్స్ క్వశ్చన్ కింద మీకు ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఫామ్ చేసిన దాంట్లో ఏముందంటే హార్లీ షుగర్ రూల్ ఉందండి. నేను చెప్పుకున్నటువంటి హార్లీ షుగర్ రూల్ అంటే ఏంటి కోయాగులేటింగ్ అయాన్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ అనేటువంటిది దాని యొక్క అయాన్ యొక్క బ్యాలెన్సింగ్ బట్టి ఉంటుందని చెప్పాను నిన్న. ఇప్పుడు ఆ కోయాగులేషన్ నుంచి కొల్లాయిడల్ సొల్యూషన్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అనేటువంటి ఒక చిన్న కంటెంట్ ఉందండి. దాంట్లో ఏం చెప్తారంటే జనరల్ గా ఎటువంటి కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయాలంటే లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ప్రొవైడ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయలేము. ఎందుకంటే లియోఫిలిక్ అంటే దాని మీనింగ్ ఏంటి మొత్తం డిస్పర్షన్ ఫేజ్ లో డిస్పర్షన్ మీడియం లో డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. అంటే డిస్పర్షన్ మీడియం కి డిస్పర్షన్ ఫేజ్ కి మధ్యలో ఒక ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ లియోఫోబిక్ ఏదైతే ఉందో అది మనకి కోయాగులేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. అంటే దానికి దీనికి ఇంటరాక్షన్స్ అనేటువంటి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది ఇది ఈజీగా ప్రెసిపిటేటింగ్ గా మారిపోద్ది. అలా మారకుండా ఉండడానికి మనం చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మనం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్తారు. ఆ ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఏమంటున్నారు లియోఫోబిక్ సాల్స్ ఆర్ నథింగ్ బట్ సాల్ అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే సాల్ అని పిలుస్తాం. Liophobic colloidal solution can be protected from the action of electrolyte using liophilicsal. I have liophobic sal ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తామండి బై యూజింగ్ లియోఫిలిక్ సాల్. ఇలా ప్రొటెక్ట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్తాం. అండ్ లియోఫిలిక్ సాల్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్. మనకి ఆ యొక్క లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్ ని కోయాగులేటింగ్ నుంచి మనకి అది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ప్రొటెక్టివ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్తారండి. దీన్ని లియోఫిలిక్ ఏదైతే ఉందో దాన్ని అండి ఇది వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ సంబంధించినటువంటి విషయం అండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్డ్ నెంబర్ కానీ ఇది కూడా ప్రొటెక్షన్ సంబంధించినటువంటి విషయమే. గోల్డ్ నెంబర్ అనేటువంటిది అసలు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అసలు దాని గురించి మ్యాటర్ ఏంటంటే దిస్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ బై సిగ్మాండే. ఇక్కడ జెడ్ అనేటువంటి సైలెంట్ అండి. సిగ్మాండే అనేటువంటి సైంటిస్ట్ ఈ గోల్డ్ నెంబర్ గురించి చెప్పడం జరిగిందండి. అంటే ఈ కోయాగులేషన్ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ సంబంధించినటువంటి విషయం ఇది కూడా హార్లీ షుగర్ రూల్ ఏమో కోయాగులేషన్ ఎంత ఎలా అవుతుందో అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే కోయాగులేటింగ్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాటి గురించి చెప్తాడు. ఎలాగా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వెయిట్ ఇన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ కొల్లాయిడ్ which prevent the coagulation of 10 ml of gold salt by the addition of 1 ml of 10% NaOH solution NaCl solution. ఇది చాలా చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయమే. ఇక్కడ దేనికి యాడ్ చేసినట్లయితే ఆ కోయాగులేషన్ అనేటువంటి తగ్గుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే నువ్వు దేనికి యాడ్ చేస్తున్నావంట ద వెయిట్ ఇన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్. అంటే ఆ కొల్లాయిడల్ సొల్యూషన్ ప్రొటెక్టివ్ కొల్లాయిడ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి లియోఫోబిక్ కాకుండా లియోఫిలిక్ సాలిడ్. ఎంత తీసుకున్నావు ద వెయిట్ ఇన్ మిల్లీగ్రామ్స్ లో తీసుకుంటున్నావు. తీసుకుని దానికి ఏం చేస్తున్నాం విచ్ ప్రివెంట్ ది కోయాగులేషన్ ఆఫ్ అది ఏం చేస్తుంది కోయాగులేషన్ ప్రివెంట్ చేస్తుంది అంటే దేనికి సంబంధించి విచ్ ప్రివెంట్ ది కోయాగులేషన్ ఆఫ్ 10 ml of gold salt by the addition of 1 ml of 10% NaCl solution. 10%
NaCl సొల్యూషన్ ని 1 ml అనేటువంటిది దేని కలుపుతాం 10 ml ఆఫ్ గోల్డ్ సాల్ట్ కలిపినట్లయితే ఆ యొక్క కొలైడల్స్ లియోఫిలిక్ ఏదైతే ఉందో అది కోయాగులేషన్ అవ్వకుండా చేస్తుందండి. దీన్ని ఏమంటాం అంటే మనం గోల్డ్ నెంబర్ అని చెప్తాం. ఇక్కడ ఏంటి దీని అర్థం స్మాలర్ ది గోల్డ్ నెంబర్ గ్రేటర్ ఇట్స్ ప్రొడక్షన్. గోల్డ్ నెంబర్ ఎంత తక్కువ అయితే దాని యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది అంత ఎక్కువగా ఉంటదండి. అంటే గోల్డ్ నెంబర్ అనేటువంటిది ఎలా ఉండాలి తక్కువ ఉందనుకోండి అప్పుడు కోయాగులేటింగ్ పవర్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఎక్కువ ఉంటదండి. అంటే దీన్ని బట్టి గోల్డ్ నెంబర్ అనేటువంటిది తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంటి అక్కడ కోయాగులేషన్ అనేటువంటిది కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది. ఆవిడ ఇమీడియట్ గా ఏం పెరుగుతుంది దాని యొక్క ప్రొటెక్షన్ పెరుగుతుంది. గ్రేటర్ ఇట్స్ ప్రొటెక్షన్. అమ్మ గోల్డ్ నెంబర్ అవుతే డెఫినేషన్ అనేటువంటిది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. గోల్డ్ నెంబర్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు ద వెయిటింగ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ కొలాయిడ్స్. ప్రొటెక్టివ్ కొలాయిడ్ అంటే లియోఫిలిక్ ఏదైతే ఉందో అది ఎలా తీసుకున్నాం అంటే మిల్లీగ్రామ్స్ లో తీసుకున్నాం. మిల్లీగ్రామ్స్ లో తీసుకున్నట్లయితే అది ఏం చేస్తుంది which prevent the coagulation of 10 ml of gold salt. గోల్డ్ సాల్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్ అండి లియోఫోబిక్. గోల్డ్ సాల్ అంటే గోల్డ్ తో ఫామ్ అయినటువంటి కొలైడల్ సొల్యూషన్. గోల్డ్ నీటిలో కరగదు కదా అంటే ఆ యొక్క గోల్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్డ్ అంతా ఏమవుతుంది వాటర్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి అంతే. ఎంత తీసుకున్నావు 10 ml ఆఫ్ గోల్డ్ సాల్ బై ది ఎడిషన్ ఆఫ్ 1 ml ఆఫ్ 10% NaOH సొల్యూషన్. 10 ml గోల్డ్ సాల్ సొల్యూషన్ లో 1 ml 10% NaCl సొల్యూషన్ వేసినప్పుడు ఆ యొక్క కోయాగులేషన్ ఏదైతుందో జరగకుండా చూస్తుందండి. ఇలాగా మనకి గోల్డ్ నెంబర్ అనేటువంటిది తక్కువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది కోయాగులేషన్ అనేటువంటి తక్కువగా జరుగుతుంది. అంటే కోయాగులేషన్ అనేది తక్కువగా జరగడం అంటే ఏంటి ఇక్కడ అర్థం గ్రాఫిక్స్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే గోల్డ్ నెంబర్ తక్కువగా ఉండాలి ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి వాటి యొక్క గోల్డ్ నెంబర్స్ ఇచ్చేందుకు దానికి హిమోగ్లోబిన్ వచ్చి 0.03 అంట జెలటిన్ అనేటువంటి దానికి వచ్చి 6 to 20 మధ్యలో ఉంటుందంటే ఇవి గోల్డ్ నెంబర్ సంబంధించినటువంటి విషయాలు. అమ్మ ఈ డెఫినేషన్ అనేటువంటి మీకు 5 మార్క్స్ రెండు కలిపి 5 మార్క్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్ సార్ చూసుకోవాలి. నేను చెప్పినటువంటి రెండు డెఫినేషన్స్ ఇవి. నేను చెప్పినటువంటి ఏంటి అంటే కోయాగులేషన్ ఒకటి ఆ కోయాగులేషన్ సంబంధించినటువంటి హార్డ్ ఇష్యూస్ ఒకటి ఆ తర్వాత ఇవి రెండు ఒకటి ఈ నాలుగిటి నుంచి మీకు కొత్తగా ఫామ్ చేసింది ఏంటంటే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడండి. అంటే రెండు కలిపి 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తున్నాడు. అందువల్ల దీనికి సంబంధించిన మ్యాటర్ ఏదైతుందో అది నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి మెటీరియల్ లేదు కదా అందువల్ల నీకు బోర్డు మీద రాయడానికి రీజన్ ఏంటి ఇది రాసుకోండి. తర్వాత కొన్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ ఏంటనేటువంటిది తీసుకొచ్చేస్తాం. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఇప్పుడు మీకు మనకి సిలబస్ లో లేదు కానీ దాని అర్థం ఏంటంటే ఇస్తాడు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఇక్కడ కూడా అది మాట్లాడకపోయినా సరే ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఏంటి రెండు డెఫినేషన్స్ ఒకటి రెండు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి కొలైడల్ సంబంధించి. ఆ రెండు ప్రాపర్టీస్ ఏంటంటే ఒకటి ఆప్టికల్ ప్రాపర్టీ రెండోది వచ్చి జామెట్రీ కైనెటిక్ ప్రాపర్టీ. ఈ రెండు ప్రాపర్టీస్ సంబంధించి
రెండు డెఫినేషన్స్ ఉంటాయండి. ఆ రెండు డెఫినేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆప్టికల్ ప్రాపర్టీకి సంబంధించి మనకి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే టిండాల్ ఎఫెక్ట్. అదే కైనెటిక్ ప్రాపర్టీకి ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ ఇస్ బ్రౌనియన్ మూమెంట్. బ్రౌనియన్ మూమెంట్. ఈ రెండు డెఫినేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి. ఆ రెండు డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అనే యొక్క విషయం ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. అదే టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూమెంట్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది 1 by 1 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు ఈ రెండు కూడా ఇంటర్మీడియట్ లో సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మీరు ఆల్రెడీ చదివారండి. ఒకటి టిండాల్ ఎఫెక్ట్ గురించి చూసినట్లయితే జనరల్ గా ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామో చెప్పేటప్పుడు ఎక్కడ సినిమా హాల్లో ప్రొజెక్టర్ నుంచి వచ్చేటువంటి లైట్ ఒకసారి మనం చూసినట్లయితే ఇలాగా ఇక్కడ మొదలైనట్లయితే స్క్రీన్ మనకి ప్రొజెక్టర్ లో ఇక్కడ వస్తుంది. ఆ ఫిల్మ్ ఏదైతుందో ఆ ఫిల్మ్ వచ్చినప్పుడు మనకి స్క్రీన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉందనుకోండి, ఇలాగా కోన్ షేప్ లో దీని మీదకి స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయినప్పుడు దీంట్లో చూసినట్లయితే మనకి డస్ట్ పార్టికల్స్ అనేటువంటివి కనబడతాయి. ఏమండి అంటే దీన్ని ఒక డెఫినేషన్ వైజ్ ఎలా మాట్లాడాలి, అసలు ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే జనరల్ గా ఒక ల్యూమినస్ బీమ్ ఏదైతే ఉందో దాని నుంచి కొలైడల్ సొల్యూషన్ ద్వారా మనం పాస్ చేసినట్లయితే అది ల్యూమినస్ బీమ్ కింద కనబడుతుంది. అంటే when a light entered into the colloidal solution, the path of the light seems to be luminous beam. అంటే ఫస్ట్ సపోజ్ ఇలా ఉందండి, ఇలా ఎంటర్ అవుతున్నాం లైట్ కొలైడల్ సొల్యూషన్ నుంచి ఎంటర్ అయినప్పుడు నువ్వు చూసినట్లయితే ఆ యొక్క పాత్ ఆఫ్ ది లైట్ ఏదైతే ఉందో అది ఎలా కనబడుతుంది అంటే ఒక కోన్ షేప్ లో కనబడుతుంది అండి. ఎలా కనబడుతుంది అండి? ఇక్కడ కోన్ షేప్ లో కనబడుతుంది. ఆ కోన్ ఏదైతే ఉందో మనం ఆ కోన్ ఏమంటామంటే ఇక్కడ దేంతో చూస్తాం అంటే అల్ట్రా మైక్రోస్కోప్ సహాయంతో చూస్తాం. ఇలా when a light entered into the colloidal solution, the path of the light seems to be luminous beam. అంటే దీనికి డెఫినేషన్ రాసినట్లయితే ఈ రకంగా రాయించండి. when a light entered into the which is the Tyndall effect. When a light entered into the colloidal solution, entered అవ్వచ్చు లేకపోతే when a light passes through the అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. when a light entered into the colloidal solution, it is nothing but a colloidal solution, we will see the path of the light. We will see the path of the light as a luminous beam, we will able to see the path of the light. We will able to see the path of the light as a luminous beam. This is called Tyndall effect. That cone is said to be Tyndall cone. ఇలా ఫామ్ అయినటువంటి ఏదైతే ఉందో ఈ కోన్ ఏమంటామంటే మనం Tyndall cone అని చెప్తాం. Tyndall cone అని చెప్పడం జరుగుతుంది. ఇది Tyndall effect. అంటే మనకి ఏ సినిమా థియేటర్లో చూసినా లేకపోతే మన ఇంట్లోనే కిటికీకి ఏదైనా హోల్ ఉన్నట్లయితే దాంట్లో సన్ రైజ్ పడినప్పుడు కూడా ఎలా వస్తుందంటే చిన్న హోల్ నుంచి ఒక లైట్ బ్రైట్ గా ఉన్నటువంటి లైట్ అనేటువంటి పడుతుంది. కాబట్టి అక్కడ అలా జరగడానికి రీజన్ ఏంటంటే Tyndall ఎఫెక్ట్ అని. ఇది డెఫినేషన్ అమ్మా, కావాలితే రాసుకోండి. అంటే ఇస్తాడు ఎవరు అనేటువంటి డైలమా గురించి చెప్పడం అనేది Tyndall ఎఫెక్ట్. తర్వాత బ్రౌనియన్ మూమెంట్ అనేటువంటిది ఉందండి. ఆ బ్రౌనియన్ మూమెంట్ అనేటువంటిది అది ఎవరు చెప్పారంటే ఇది ఒక కైనెటిక్ ఏంటంటే చెప్పాము ఆప్టికల్ ప్రాపర్టీ. ఆప్టికల్ అంటే విజువల్ గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆప్టికల్ ప్రాపర్టీ.
రెండోది వచ్చి బ్రౌనియన్ మూమెంట్. సెకండ్ వన్ ఈజ్ బ్రౌనియన్ మూమెంట్. దేని బ్రౌనియన్ మూమెంట్ అంటే రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్, రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక అల్ట్రా మైక్రోస్కోప్ ఏదైతుందో దాని నుంచి కొల్లాయిడల్ సొల్యూషన్ ని ఆయన అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ఉన్నటువంటి కొల్లాయిడల్ పార్టికల్స్ ఏవైతున్నాయో ఆ పార్టికల్స్ మనకి ర్యాపిడ్ జిగ్జాగ్ మోషన్ లో మూవ్ అవుతున్నాయండి. When a colloidal solution is observed with the ultra microscope, the rapid zigzag motion of a colloidal particles is called Brownian movement. అలాగా ఆ మూవ్ అయ్యేటువంటి ర్యాపిడ్ జిగ్జాగ్ మోషన్ ఏదైతుందో దాన్ని ఏమన్నారంటే బ్రౌనియన్ మూవ్మెంట్ అని చెప్తాం. ఇలాగ ర్యాపిడ్ జిగ్జాగ్ మోషన్ లో మూవ్ అయినప్పుడు పార్టికల్స్ ఉదాహరణకి అన్ఈక్వల్ బొంబార్డ్మెంట్ జరుగుతుందండి. అంటే ఉదాహరణకి ఇష్టం వచ్చినట్టుగా ఢీకొంటాయి. ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఢీకొనడం వల్ల ఇది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఆ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ యొక్క స్టెబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. అంటే బ్రౌనియన్ మూమెంట్ అనేటువంటి నువ్వు ఏం మాట్లాడచ్చు అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు స్టెబిలిటీ ప్రాపర్టీ అని కూడా చెప్పచ్చు. బ్రౌనియన్ మూమెంట్ అనేటువంటి దేని కూడా చెప్పొచ్చండి, స్టెబిలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా చెప్పొచ్చు. అది ఇక్కడతో మనకి ఈ యొక్క సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటి లెసన్ కంప్లీట్ అయింది. ఈలో మీరు బాగా ఫోకస్ చేయవలసినటువంటి విషయాలు చెప్తాను, అవి మాత్రం చూస్తే సరిపోతుంది. మనకి తగినటువంటి సిలబస్ని బట్టి దీంట్లో ఏం చదవాలనేటువంటి దాన్ని చూసినట్లయితే సర్ఫేస్ కెమిస్ట్రీలో రెండు టాపిక్స్ మాట్లాడాను. ఒకటి అడ్జార్ప్షన్ సంబంధించి ఫిజికల్ కెమికల్ అడ్జార్ప్షన్ సంబంధించి డిఫరెన్స్లు చదవాలి అంటే తర్వాత లాంగ్వేర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్స్ చదవాలి. అడ్జార్ప్షన్ ఐసోథర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదవాలి. ఇది అడ్జార్ప్షన్ లో మనం చదవాల్సినటువంటి విషయం. దీంట్లో కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంటో చదవాలి. దీంట్లో ఏముంది లియోఫిలిక్, లియోఫోబిక్ చదవాలి. తర్వాత చూసినట్లయితే 4 డెఫినేషన్ చెప్పానండి. ఏంటయ్యి కోయాగ్యులేషన్, మెయిన్గా ఇవి చదవాలి. కోయాగ్యులేషన్ అండ్ హార్డ్లీ-షుల్జ్ రూల్, అండ్ ఇప్పుడు చెప్పినటువంటి గోల్డ్ నెంబర్. ఈ మెయిన్గా ఇంపార్టెంట్ ఈ 3 గోల్డ్ నెంబర్. ఈ 3 డెఫినేషన్స్ నుంచి 2 డెఫినేషన్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందండి. 5 మార్క్స్ క్వశ్చన్లో పెడుతున్నానండి అండి. అది ఇక్కడతో ఈ యొక్క సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. మండే నుంచి కెమికల్ బాండింగ్ అనేటువంటి లెసన్ గురించి మాట్లాడదాం అండి. ఏవైతే క్వశ్చన్ చెప్పానో వాటికి సంబంధించి నోట్స్ కూడా ఇచ్చానండి. ఆ నోట్స్ చదువుకోండి. తర్వాత క్లాస్లో మిగతా విషయం